హాయ్ అండి. ఇప్పుడు మీ అందరికీ కొబ్బరి రెసిపీ అయితే చేసి చూపిందాం అనుకుంటున్నాను. లక్ష్మి పూజ నాడు కొట్టిన కొబ్బరి పచ్చలతో ఈ రెసిపీ అయితే చేస్తున్నానండి, పిల్లలు తింటారని. వేస్ట్గా పడేసే కన్నా ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకుంటే స్నాక్స్లో యూజ్ అవుతాయి కదండి. ఫస్ట్ బాండీలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొబ్బరి కూర వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పుల కొబ్బరి కూరకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు బెల్లం కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చండి. ఈ స్వీటు బెల్లమే కాకుండా పంచదార వేసుకుని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లం అంతా కరిగి పాకం అంతా స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా స్టిక్కీగా అయితే అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ కొంచెం కొబ్బరి వేసుకుని రౌండ్ బాల్లా అవుతుందో లేదో చేసి చూడాలండి. అదిగోండి, రౌండ్ బాల్లో అయితే వచ్చేసింది. రెసిపీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెడతాను. కొంచెం చల్లారిన తర్వాత చేతికి తడి చేసుకుని కొబ్బరి అంతా ఇలా ఉండలుగా చుట్టుకుని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. అంతేనండి, కొబ్బరి ఉండల రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీయే కదా. తర్వాత మా ఆయనగారు పిల్లలకైతే ఇచ్చాను. వాళ్ళు తిని బాగున్నాయని చెప్పారు. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.